సామాజిక అస్త్రం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరో కాలర్ రాధాదేవి గారు, రైల్వే కోడూరు. మేడం నమస్తే. రాధాదేవి గారు నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నేను కూడా 12 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్, స్టాఫ్ నర్స్ గా. కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. రైల్వే కోడూరు, కడప డిస్ట్రిక్ట్ లాస్ట్ లో వస్తుంది సార్ మా ఊరు. ఓకే. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ మేము. స్టాఫ్ నర్సింగ్ అనేది, నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఒకటి ఎంచుకొని మేము తప్పు చేశామా అనే ఇదిలో కూడా వెళ్ళిపోతున్నాం సార్ ఒక్కోసారి. ఓకే. అన్ని ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నాం సార్. డ్యూటీ విషయంలో కాదు, మీరు చెప్పినట్లు అన్ని వాస్తవాలే సార్. అక్కడ జరిగేటివన్నీ అందరూ ఎదుర్కొన్నవే చెప్తున్నారు సార్. ఒంటరిగానే ఉండాలి సార్. కొన్ని చోట్ల అయితే అసలు నైట్ కి స్టాఫ్ కి ఎవరు తోడు ఉంటారు సార్. అవును అవును, తోడు ఎవరు ఉండరు, ఒకరే చేసుకోవాలి. ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఒకరే వెళ్ళాలి. ఎవరైనా సిస్టర్ లేరని అడుగుతున్నారు కానీ డాక్టర్ల గురించి ఎవరు అడగరు సార్. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది సార్. మేమంతా ఫస్ట్ డ్యూటీ 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 మనం లేకపోతే జరగదని ఇప్పుడు అక్కడ కూర్చోన్న వాళ్ళు చెప్తున్నారు కదా సార్ సిస్టర్స్. మేము బయటకు వస్తే ఇక్కడ జరగదనే ఉద్దేశంతో మేము ఆలోచన చేసి మేము అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం గానీ బయటకు వచ్చి చూసే వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు సార్, గవర్నమెంట్ అందరూ. థ్యాంక్ యూ రాధాదేవి గారు, మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం, ఇంకా సమగ్రంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యలపై ఎలా అయినా సరే ప్రభుత్వం స్పందించాలనే దిశగా. సౌమ్యరేఖ గారు, ప్రధానంగా చివరిగా చెప్పండి, మీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. మీరు మళ్ళీ నైట్ డ్యూటీకి అటెండ్ అవ్వాలనుకుంటా, దీనికి సంబంధించి దయచేసి అధికారులు కూడా ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా ఇవి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మా మనవి. ఎందుకంటే సమస్యలపై ఒక వేదిక దొరికినప్పుడు దాని మీద చర్చించి వారికి తగిన న్యాయం దక్కాలి. ఆ ఉద్దేశంతోనే సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్తో కూడా మేము అదే ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి కూడా మేము ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు, మాకు ఏ పార్టీ కూడా మేము అనుసంధానంగా మేము పనిచేయట్లా. సామాన్యుడి పార్టీ, సామాన్య కులం. కాబట్టి దయచేసి వాసంతి గారిని అలాగే సౌమ్యరేఖ గారిని టార్గెట్ చేయొద్దని మా మనవి. ఫోన్ కాల్స్లో చాలామంది మాట్లాడుతున్నారు కానీ డైరెక్ట్గా లైవ్లో కనిపిస్తున్నారు కాబట్టి. మొన్న తాజాగా శ్రీకాకుళం పిహెచ్సిలో ఆవిడ మాట్లాడినటువంటి అనిత గారు కూడా, ఆమెను కూడా దయచేసి టార్గెట్ చేయొద్దని మా మనవి. సౌమ్యరేఖ గారు చివరిగా చెప్పండి, ఎటువంటి ఒక చొరవ తీసుకోవాలి, సానుకూలమైనటువంటి స్పందనతో ప్రభుత్వం దిగి రావాలంటే ఏ రకమైనటువంటి సందర్భం రావాలి, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని మీరు చెప్తాను. ఇప్పుడు అయితే బడ్జెట్ లేదు అని చెప్పడం జరుగుతుంది సార్. ఎక్కువగా ఈ న్యూస్ అయితే వినపడుతుంది సార్ మాకు. కనీసం రిటైర్డ్ అయిపోయి వయసు దగ్గరగా ఉన్న వాళ్ళనైనా సరే మామూలుగా వాళ్ళ సీనియర్స్ని బట్టి నేరుగా రెగ్యులర్ చేయాల్సిందే అని మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా రెగ్యులర్ అయితే చేయాల్సిందే, లేదంటే ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడాల్సిన సమయం మాకు వస్తుంది సార్. ఎందుకంటే ఒకరు కాదు అందరూ సఫర్ అవుతున్నారు ఇలాగే. సో నేను ఈ వేదికగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వైద్య విధానంలో పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. ఒకవేళ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసినా 1 year 2 year ప్రొబేషన్ పీరియడ్ ఇచ్చి నెక్స్ట్ రెగ్యులర్ చేస్తామని ఖచ్చితంగా ఇవ్వాలి సార్. పూర్తిగా కాంట్రాక్ట్ అనేది రద్దు చేసిన తర్వాతే దీనికి ఒక ఏదైనా ఒక ఉపయోగం ఉంటుంది సార్. ఇలా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటే మాత్రం మీరు కాంట్రాక్టర్ ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ అని మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదు సార్. అక్కడ ఆఖరికి పర్మనెంట్ FNOలో లేకపోతే పర్మనెంట్ వాళ్ళు ఎవరన్నా వీళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే కానీ చీప్ గా చూస్తారు సార్. ఇది జరుగుతున్నదే. సో ఇలా కాకుండా మేము ఒక హోదాలో ఉన్నాము, డాక్టర్ తర్వాత ఒక స్టాఫ్ నర్సే కాబట్టి అక్కడ డాక్టర్ ఎంత అవసరమో స్టాఫ్ నర్స్ కూడా అంతే అవసరం. కాబట్టి మమ్మల్ని నేరుగా రెగ్యులర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత సార్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవస్థను అయితే రద్దు చేయాలి వైద్య విధానంలో. ఓకే, వాసంతి గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా చివరిగా? సార్ మేము ప్రజలకి సేవ చేయడానికే ఉన్నాం సార్. మేమంటూ బయటకు వస్తే అది గంటైనా అరగంటైనా ఏ హాస్పిటల్ ఉండదు సార్. కానీ మేము బయటికి రాకుండా చేస్తున్నామంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి హాని కలగకుండా మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని మా బాధ విని చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.